ఓకే అండి. వాళ్ళ చదివినది మనం మళ్ళీ మళ్ళీ చెప్పేంత లేకపోవచ్చు. ఆహ్, కానీ అంటే మనకు అవగాహన అవుతుంది. అంటే దేర్ ఆర్ 7 అనే నంబరు చాలా ఇందులోని 7 సబ్ డివిజన్స్, 7 రేస్. ఒక రేలో ఇప్పుడు చూడండి, పంచభూతాలతో చేయబడిన ఒక పంచభూతం డామినేటింగ్‌గా ఉందంటే మిగతావి కూడా సూక్ష్మంగా అందులో ఉంటాయి. ప్రపోర్షనేట్‌గా అన్నారు. అలాగనే ఒక రే అయినా సరే మిగతా రేస్ కూడా అందులో కంబైన్డ్‌గా ఉంటాయి అని చెప్పారు. ఇది మనం తెలుసుకోవడానికి అంతే. దాన్ని మనం అంటే అతనికే మహాత్ముడు అంటే జ్వాలకుల మహర్షి లెడ్బిటర్ గారికే ఇంకెవరికో పాక్షికంగా చెప్పారు కనుక ఇది వినడం వరకే మనం. యాక్చువల్‌గా సీక్రెట్ డాక్టరీలో ఫస్ట్ రేలో అది ఇథరిక్ బాడీస్ ఉంటాయి. చాలా పొడుగ్గా ఉండేవారట. సెకండ్ రే అక్కడ సెక్షువల్ ఆర్గన్స్ డెవలప్ అవ్వలే. థర్డ్ రేస్‌లో హెర్మాఫ్రోడైట్స్ అని. అంటే 2 సెక్సెస్ ఉంటాయి. అలాగే ఫోర్త్ రేస్ వచ్చేసరికల్లా సెక్స్ యాక్టివిటీ ఇగో చెప్పారు కదా ఇందాకలా స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు మనం ఫిఫ్త్ రేస్‌లో ఫోర్త్ రౌండ్‌లో ప్రతి రేలోని మళ్ళీ 7 సబ్ డివిజన్స్ ఉంటాయని. అలాగా ఆ సబ్ డివిజన్ నుంచి ఇవాల్వ్ అయ్యి మనం అలా వెళ్తాం. అది ఆ ఇన్ఫర్మేషన్ రేస్ కోసం వాళ్ళు అడిగితే నేను మీకు ఇన్కంప్లీట్గా ఇవ్వగలను. మీరు హయ్యర్ ఇనిషియేషన్ పొందే వరకు సంపూర్ణమైన ఇనిషియేషన్ అంటే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేము అని, అది మేము కొన్ని ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం అని చెప్పారు కదా. రాంబుద్రుడు గారు ఏమైనా మాట్లాడతారా? ఇవాళ డిస్కషన్లో మనకేం పెద్దగా లేవు కానీ తెలుసుకోవడం వరకే. ఇది మెయింటైన్ ఏంటండి? బంద్ చేయాలా? ఆ? మేడం ఎవరు? నమస్తే మేడం. మేడం కొంచెం టైం కావాలి మేడం, ఒక 5 minutes. ఓకే, ఓకే. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? అంటే ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. మనకి ఏంటంటే మనం ఏదో యథాలాపంగా కాదు, మన క్యారెక్టరిస్టిక్ కూడా ఆ రేస్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయని, అవి అంటే అంత డీటెయిల్డ్గా వీటి కోసం ఆయన ఇన్నర్ లైఫ్లో రాశానని చెప్పారు కదా. తర్వాత సీక్రెట్ డాక్టరీలో కూడా ఉంటాయి. నేను చదవలేదు అవన్నీ, నాకు ఒక ఆయన లెక్చర్ ఇచ్చినప్పుడు విన్నాను. సీక్రెట్ డాక్టరీని చదవడం అంత సులువుగా ఉండదు. వసంతలత నీకు అనిపించిన విషయాలు చెప్పు, నువ్వు కంప్లీట్గా అది చెప్పలేకపోయినా. లేదు లక్ష్మి, ఇవాళ అంటే వింటున్నా, నాకు ఎగ్జామ్ క్లారిటీ అనేది కనిపించడం లేదు. అంటే మనం ఏదో ఈ 7 ప్లేన్స్ 7 రూట్స్ వీటిలో ఒకదానికి మనం చెంది ఉంటాం. ఆ, ప్లే అలాగా తత్వం అవు, మన మెటీరియల్ అవు, ఫిజికల్ మెంటల్ ఆస్ట్రల్ మెటీరియల్స్ అన్ని ఏంటంటే ఏదో ఒకదానికి చెంది ఉంటాము. ఆ తర్వాత క్రిస్టియన్ టెర్మినాలజీ నిజంగా బాగానే ఎక్కువగా ఉంది, అది కూడా చెప్తున్నారు. కానీ అవే విషయాలు ఇతర మతాల్లో కూడా ఇవన్నీ సత్యాలే. అవన్నీ రకరకాల పేర్లతో రకరకాల మతాల్లో ఉంటాయి అని. అంటే మన మూలం అనేది మన ఎనర్జీ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన కాన్షియస్నెస్ తాలూకా అవన్నీ ప్లేన్స్, అదే 7 ప్లేన్స్ ఉమ్. లాగా చెప్పారు కదా. హయ్యర్ లెవెల్ నుంచి ఫస్ట్ భగవంతుడు, ఆ తర్వాత ఏదో ఇంకేదో ఆ చెప్పారు, లార్డ్స్ లో రెండోది వాళ్ళ శరీరాలు బుద్ధుడు, ఏ మ్యాటర్స్ తో ఉంటాయో మూడోది మన శరీరాలు అదే మ్యాటర్స్ తో ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళకి అవును అంటే ఉంటాయి. కాజల్ బాడీ, కాజల్ కాదు, ఇంకా వాళ్ళ అంటే కామ శరీరాలు శరీరాన్ని ఇంకా యాస్ట్రల్ బాడీ అంటారు. శరీరాలు అదే అంటే శరీరాలు అంటే ఇక్కడ ఫిజికల్ మ్యాటర్ అని కాదు కదా. అంటే కనబడే అన్ని రకాల శరీరమే కాకుండా మనకి అదృశ్య శరీరాలు. అదే అవే కామ శరీరం, ఇంకా మానసిక శరీరం, ఇలాంటివన్నీ ఆ, ఆ వాటిని మ్యాటర్ తో శరీరం తయారు అన్నట్టు. చేయబడి ఉంటాయి. ఆ, అంటే ఆ లార్డ్స్ అది. యొక్క శరీరం ఏ మ్యాటర్ తో ఉంటుందో మనకి అలాంటి మ్యాటర్ తోటే ఉంటుంది అని చెప్పారు. కానీ వాళ్ళ తాలూకా హయ్యర్ కాన్షియస్నెస్ లో ఉంటారు అని మనం మొదటి నుంచి నేర్చుకుంటున్నాం కదా. వాళ్ళకి మనకి తేడా కూడా ఉన్నది కదా. వాళ్ళు అవును, అంటే మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండ్. ద బాడీస్ చెప్పారు.
తయారీ ఒకటే కానీ అంటే రిసెప్టికల్స్ రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అంటే ఒక హయ్యర్ లెవెల్ కొంతమందికి ఉంటాయి అని కూడా చెప్పారు. రకరకాల మనుషులు రకరకాలుగాను. అయితే అది ఏదో అందరికంటే హైరార్కీ కూడా ఏదో చెప్పారు. భగవంతుడు తర్వాత బుద్ధుడు తర్వాత ఇంకేదో మరొకటి చెప్పారు. పేర్లు మనువు ఏవో ఇలాగన్నీ చెప్పారు. ఏంటి ఇది ఆ, అంటే ఇంకా నాకు కొంత అంత కన్ఫ్యూజనే ఎక్కువ, క్లారిటీ తక్కువ నేర్చుకున్న విషయం. ఫెమిలియర్ గా లేం కదా, కన్ఫ్యూజన్ అంటే. అదే రకరకాల గ్యాబ్రియల్ ర్యాకెళ్ళు ఏవో ఈ వర్డ్స్ అన్ని వాళ్ళ తాలూకు అంటే అవన్నీ సింబల్స్ అన్నమాట. ఒక పర్టికులర్ లెవెల్ కి అది సింబల్ లాగా అంతే, మనం తెలుసుకోవాలి. కానీ ఒక మనకి పర్టికులర్ వర్క్ కి అదే ఒక్కొక్కరు. అన్నట్టుగా ఆ, అంటే మొత్తానికి చాలా ఏంటంటే మన అందరం కూడా ఏదో 5th రూట్ కి చెందిన వాళ్ళం. అందులో 4th రౌండ్ అదే చెందుతాం. కానీ ఎక్కడో అక్కడ మన అందరిలో ఒక ఈ 7 ప్లేన్స్ లో ఎక్కడో అక్కడ మనం ఆ, ఉంటుంది. మనం కూడా రిలేట్ అయి ఉంటాము. మనం ఇప్పుడు ఏం చెప్తున్నారు, 5th రూట్ రేస్ లో 4th రౌండ్ లో ఉన్నాం మాక్సిమం అదే పీపుల్. విన్నాం. ఉమ్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా మీకు? అంటే ఇది ఇంకేమీ డీటెయిల్డ్ గా చెప్పడానికని కాదు, అవగాహన అవుతే చాలు అంతే. రాంబుద్రి గారు చెప్తారా, ఏమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఈ రేస్ గురించి ఆ, మనకు ఆ రేస్ ద్వారా మనకున్న సంబంధాల గురించి చెప్పినట్టు అనిపించింది మేడం. ఆ, అంటే ఈ రేస్లో ప్రతి ఒక్క ఆ, మీద వ్యక్తి ఉన్న దాంట్లోకే జీవులందరూ వస్తాడు ఆ 8 రేస్ లోకే ఆ, వస్తారండి. వస్తారు. ఆ ఆ ఆ వచ్చే దాంట్లో ఆ, ఏ స్టేజ్లో ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి ఒక్కొక్క రూట్ రేస్ అనేది అది వాళ్ళకు యాడ్ అవుతుంది, అంటే వాళ్ళకు అప్లై అవుతుంది. ఆ, సామాన్య మానవులు కూడా ఒక రూట్ రేస్లో ఉంటారు. అంటే ఇప్పుడు సామాన్య మానవులు అంటే ఆధ్యాత్మిక ఆ, ఒక స్పర్శ లేని వ్యక్తులు అన్నట్ట మేడం. ఇది ఇక్కడ మానవులందరూ ఇక్కడ ఎలాగ పరిణామం చెందాం కదా. అవును అవును మేడం. ఆధ్యాత్మికతే అక్కర్లే, ఫస్ట్ రైడ్ నుంచి అలాగా మనం ఇప్పుడు పరిణామం చెంది ఆహా, 5వ రూట్ రేస్కి వచ్చాం. ఇది అబ్లిగేటరీ అవును మేడం. జర్నీ అంటారు. లెవెట్స్ కి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం పరిణామం చెందుతూనే ఉన్నాం. ఇప్పుడు ఖనిజ మ్మ్. సంపద ఇష్టం ఉన్నా లేకపోయినా వృక్ష సంపదగా అవుతుంది. వృక్ష సంపద మ్మ్. జంతు సంపదగా అవుతుంది. అక్కడ ఆధ్యాత్మికత ఏంటి? పరిణామం. అంటే అంటే కరెక్టే మేడం. అంటే మన ప్రమేయంతో అవుతుందా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ, జీవి యొక్క ప్రమేయంతో ప్రగతికి వెళ్తాము అంటారు కదా. అంటే ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మలను బట్టి ప్రగతి అంటే ఆ, మంచి కర్మలతో అయితే మంచి పొజిషను, అంటే చెడు చూడండి, కర్మలతో అయితే చెడు మానవుడి వరకు చాయిస్ లేదు కదా, జంతువులకి చాయిస్ లేదు కదండి. ఖనిజాలకి పొజిషన్. అలాగే వృక్షాలకి అక్కడ ఏముంది, ఆ వృక్షాలు అవలాగా తర్వాత అవి మార్పు చెందుతాయి. అంటే పరిణతి చెంది జంతు సంపద అలాగా పరిణామం అలా అయింది. అయితే మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్ కి మాత్రమే మన యొక్క ప్రయత్నం. అంటే ఇటు మ్యాన్ వరకు ఆ, ఆ, మన ప్రమేయం లేని జర్నీ జరుగుతుంది. అంటే జీవి ప్రమేయం లేని జర్నీ. అవును, అంటే గ్రూప్ సోల్ ఉంటుంది అంటారు. జంతువులకి గ్రూప్ సోల్ నుంచి ఇండివిజువలైజ్ అవుతుంది మనిషికి వచ్చేసరికల్లా.
ఇండివిజువల్ అయిన తర్వాతనే కర్మ యొక్క స్థితి స్టార్ట్ అవుతుంది. ఉమ్. తాను బాడీని అంతే కదా అనే మేడం? ఇల్యూజన్ వల్ల. ఆ, అంటే అంతవరకు కర్మ ఉండదు కదా మేడం? పరిణామం అంటే ఇప్పుడు మానవుల్లో కూడా చాలా పరిణామం జరుగుతోంది. తనకు తెలుసో ఆ, తెలియకో కొంత ఆ ఉమ్, మ్యాన్ సూపర్ మ్యాన్ గా అవ్వాలి అంటే ఆధ్యాత్మిక పరిణామం అది. ఓకే మేడం. ఉమ్. అంటే సూపర్ మ్యాన్ అంటే మీన్స్ ఇప్పుడు ఆ మాస్టర్స్. పరి అదంతా మనం ఆహా. చూసాం కదా, ఇప్పుడు ఇనీషియేషన్ వాళ్ళకున్న లక్షణాలను బట్టే వాళ్ళకి ఇనీషియేషన్ ఇవ్వబడుతుంది. ఏమిటి అక్కడ మీరు అన్న ఆధ్యాత్మికత అంతా నిస్వార్థతేనండి. నిస్వార్థతనే ఇక్కడ ఆ, మెయిన్ గా. ఎంత నిస్వార్థత అన్నది ఉంటేనే పరో పరులకి ఉపకారం కోసం తప్పించడం అది ఎక్కువగా ఉన్నప్పుడే పరిణామం ఫాస్ట్ గా అవుతుందని చెప్పారు. ఉమ్. తన కోసం తాను జీవించడం అన్నది వదిలేసేకే ఉన్నత స్థాయిలకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ, సాధనలు చేయడము, ఇప్పుడు అంటే ఒక్కొక్క మతంలో ఒక విధమైన సాధనలు ఉన్నాయి కదా మేడం? అంటే అంటే మన ఇక్కడ ఎలా మతంలో ఇప్పుడు చెప్తారంటేనండి, దివ్య జ్ఞానంలో మీకోసం కాదు, ఏ క్షణం ఉమ్, ఎక్కడ చెప్పేది అదే. అంటే ఉమ్, ఎప్పుడు ఇతరుల కోసం అయితే జీవిస్తారో, ఇతరులే ఆల్ట్రూయిజం ఉమ్, ఇస్ థియాసఫీ అంటారంటే పరోపకారమే. అసలు నిజానికి మనకి అన్ని మతాలు అదే చెప్పాయి. ఉమ్. మనం దాన్ని వదిలేస్తున్నాం అంతే. అదే ముఖ్యం అదే మేడం. అనుకోవట్లే. అవును మేడం. అదే ఇప్పుడు ఆధ్యాత్మికం అంటారు, స్వార్థ ప్రయోజనం కోసమే చేస్తున్నారు. అది 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 ఇది రాదు కదా, దీంట్లోకి అదే రాదు. కదా మనకి అంటే మనకి ఎంత మనం అలా అంటే లవ్ అండ్ తో ఇతరుల కోసమే ఉంటూ ఉంటామో అంత వేగంగా పురోగతి అవుతుంది. అంటే ఇంకా మనం అవును భ్రాంతిలో జీవించాం. ఇక్కడ భ్రాంతి ఏంటి? బాడీ నేనన్న భ్రాంతిలో జీవిస్తున్నాం కదా. అవును మేడం. ఆ భ్రాంతే యథార్థం అని అనుకుంటున్నాం. అవును మేడం. అందుకే ఉమ్. మన మొత్తం మాటలన్నీ, మన డిస్కషన్లన్నీ, మన రాతలన్నీ బాడీ నేనన్న దేని మీదే ఉంటాయి. అవును మేడం. బాడీ తోటి టచ్ లేని ఆ, అంటే ఇది బాడీతో అది. టచ్లే కాక బాడీ నేను అనుకోవడం వల్ల వచ్చిన అజ్ఞానంతోటే అన్ని. అవును మేడం. ఉమ్. బాడీతో వేరు. బాడీ నేను, నేనే బాడీ. నేను నా దగ్గర మోటార్ సైకిల్ ఉంది, నా మోటార్ సైకిల్ నేను అనుకోవడమే గందరగోళం. మోటార్ సైకిల్ తో ప్రాబ్లం లేదు. అవును మేడం. అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఆమ్, సప్త భూమికలు అనే దానికి దీనికి ఒకే ఇది ఉందా మేడం? అది 7 అది నెంబర్ వేరే చాలా ఉంది. ముఖ్యమండి. 7 ప్లేన్స్ ఆఫ్ మ్యాన్ ఉమ్. ఉన్నాయి. 7 రేస్. 7 రేస్ లో 7 ఆహా. సబ్ డివిజన్. 7 ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అన్నమాట. ఓకే మేడం. ఓకే మేడం. ఉమ్. సప్త సాగరాలు, సప్తర్షులు, అలాగా సప్త 7 ప్లేన్స్ మనిషికి కూడా. 7 ఉమ్. రేస్. ప్రతి రేలో 7 సబ్ డివిజన్స్. మేడం ఆఖరికి మ్యారేజ్ లో కూడా సప్తపది అంటారండి, 7 అడుగులు నడవమంటారు. ప్రతిదీ 7తో సంబంధం మనకి. మనకు ఉన్నది. అలాగే అదే. ఆరిజన్ నుంచి చెప్తున్నారనమాట. 7 చాలా ఇంపార్టెంట్ నెంబర్ అని. మనం 7 అంటే ఏడుస్తాం అంటారు. 7 చాలా పవిత్రమైన నెంబర్. అదే మేడం. అంటే ఇక్కడ ఇక్కడ వర్ణించిన వర్ణనలన్నీ ఇప్పుడు ఇప్పుడు డివిజన్స్ చేస్తూ ఇవన్నీ అంటే మనకు మనకు కొంచెం మన మనకు స్థాయిలో మనకు అర్థం కాని ఇవే ఉన్నాయి కానీ వాస్తవానికి ఏంటంటే స్థూలంగా చెప్పాలంటే ఆ ప్రభువులు ఎవరైతే రూలింగ్ ఉంటారో, ఇనిషియేషన్ తీసుకుని ఉన్నత స్థాయికి వెళ్ళి వాళ్ళ బాడీస్ లో ఉన్న ఆస్ట్రల్ మ్యాటర్ మన బాడీలో మ్యాటర్ ఒకటే, వాళ్ళ బాడీలో ఉన్న మెంటల్ మ్యాటర్ మన బాడీలో ఉన్నది ఒకటే. ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. అంటే వాళ్ళ నుంచి మనకి ఎనర్జీ సప్లై అవుతూ ఉంటుంది. బికాస్ దే టేక్ దట్ ఎనర్జీ, మళ్ళీ హయ్యర్ నుంచి వచ్చింది వాళ్ళు దే గివ్ అవుట్ కదా. అంటే గివింగ్ గివింగ్ అన్నదే మనం నేర్చుకోవాలి ఇక్కడ. అదే ఆధ్యాత్మిక సాధన. అవును మేడం.
లాస్ట్ టైం సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ లో నా టాపిక్ కూడా అదే, ఆల్ట్రూయిజం ఇద పాత్ టు పర్ఫెక్షన్ అని. అంటే ఆల్ట్రూయిజం అంటే గివింగ్, హెల్పింగ్ అదర్స్. అదే అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ అదర్స్ అని అన్ని మతాలు చెప్తాయి. అవును మేడం. కానీ మనం ఏమో మన కోసం జీవించడం, బాడీ నేననే ఇల్యూషన్ లోనే జీవిస్తున్నాం. భ్రాంతి. అవును మేడం. సెల్ఫిష్. ఓకే అండి, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ముగించేద్దాం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం అండి. సరే మేడం. నమస్తే.